ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం. రవిచంద్రుడి రాజకీయ ఎజెండా. అధినేతకు అత్యంత ఆప్తుడిగా, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయన కింగ్ మేకర్. చిరునవ్వునే అలంకారముతో ప్రాయంగా, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ప్రజలతో నిత్యం మమైకమయ్యే రవిచంద్రుడు తాను నమ్మిన పార్టీని, తనను నమ్మిన అధినేతను నిలబెట్టిన ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర అన్నకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మీ జనిగర్ల మనోహర్ యాదవ్, పాత ఊరు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని సిద్ధయ్యగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ ఆధ్వర్యంలో, భక్తాదులు, కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, ఆలయ కమిటీ, భక్తాదులు, దాతల పేరిట ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం సంకారపు జయశ్రీ మాట్లాడుతూ, పట్టణంలో 600 సంవత్సరాల క్రిందట వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం అవుతుందని, ప్రస్తుతం కమిటీ వారు దాతల సహకారంతో నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రతి భక్తుడు తనకున్న దానిలో ఆలయానికి వస్తు రూపేణా, నగదు రూపేణా ఇవ్వాలని వారు కోరారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తి కావాలంటే దాతలు మరింత ముందుకు రావాలని వారు విన్నవించుకున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్తర ద్వారం తరపున భక్తాదులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో గడ్డం పార్థసారథి, డాక్టర్ నరసింహలు, అంబటి అవినాష్, అజంతా కృష్ణ, పుట్లూరు నరసింహలు, జయప్రకాష్ అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. నమస్తే. ఈ ధర్మారం పుర ప్రజలకందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మేమందరము లక్ష్మీ నరసింహస్వామి కమిటీ మెంబర్స్ము. మా కమిటీ మెంబర్స్ అందరి తరఫున ధర్మారం పుర ప్రజలకందరికీ ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ముఖ్యంగా మన నరసింహస్వామి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం అనేది చిన్నగా మేము ఏర్పాటు చేసుకున్నాము. ఒక స్థల ప్రభావం వల్ల చిన్నగా ఏర్పాటు చేసుకున్నాము. కానీ ఈరోజు నుంచి ఇంకా రాబోయే సంవత్సరంలో కొత్త గుడి వస్తుంది. కొత్త గుడిలో ఉత్తర ద్వారం ఉంది. చాలా వైభవంగా మనము వైకుంఠ ఏకాదశి చేసుకుంటామని అందరికీ పుర ప్రజలకు విన్నవించుకుంటున్నానండి. వచ్చే సంవత్సరానికంతా ఇదే వైకుంఠ ఏకాదశి టైంకంతా మనము ప్రారంభోత్సవం చేయాలంటే పుర ప్రజల సహాయ సహకారాలు కూడా అవసరము. మాకు అందరూ సహకరించండి. ధర్మారము దాన ధర్మాలకు చాలా ప్రసిద్ధిగాంచిందేదన్నారు. మాకు ఆ ప్రసిద్ధిగాంచినది ఏ విధంగా అనేది తెలియజేయాలంటే కొంచెం ప్రజలందరూ ముందరకు వచ్చి, ముఖ్యంగా నరసింహస్వామి ఇంటి దేవుడైన వాళ్ళు ముందుకు వచ్చి దేవుడికి వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ మనసుకి ఎంత తోస్తే అంతే. ఇందులో ఏది మేము ఎవరిని ఇది చేయడం లేదు, ప్రభావితం చేయడం లేదు, కంపల్షన్ అని చెప్పడం లేదు. వాళ్ళకు తోచినది ఇచ్చి, అది వస్తు రూపేణన్నా కానీ ధన రూపేణన్నా కానీ ఈ గుడి వచ్చే వైకుంఠ ఏకాదశికి చాలా వైభవంగా వైకుంఠ ఏకాదశి చేసుకునేదానికి మాకు అవకాశం కల్పించమని పుర ప్రజలను వేడుకుంటున్నానండి. నమస్తే అండి. కావలి ప్రజల స్వాప్నికుడు, కావలి రూపురేఖలు మార్చగల సత్తా ఉన్న నాయకుడు, తొలి అడుగుతోనే ప్రజా ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా విజయం సాధించి భారతావని చరిత్ర పుటల్లో ఐకానిక్ కావలిని లిఖించేందుకు నిరంతరం శ్రమిస్తున్న రాజకీయ శ్రామికుడు, ప్రజల మెచ్చిన నాయకుడు, కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు, ఉపాధ్యాయులకు, కూటమి నేతలకు, కార్యకర్తలకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మైనంపాటి జయదిద్య, టీడీపీ యువ నాయకులు, కావలి పట్టణం, నెల్లూరు జిల్లా.